తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు గమనిస్తా ఉన్నాడు. ఇలా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో చూస్తా ఉన్నారు. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. నిన్న మీరు న్యూస్లో చూసుంటారు, ఓ చిన్న పిల్లగాడు ట్యాంకర్లతోని మా పొలం ఎండిపోతా ఉంది, మేము నీళ్లు కొడతా ఉన్నాము, చూడండి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నా తల్లిదండ్రులకి నేనే చెప్పిన. ఎందుకంటే మా తాతకి 2000 నుంచి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నాడు. కానీ ఆ 4000 రూపాయల పెన్షన్ రాలే, కానీ నా 4 ఎకరాల పొలం మాత్రం ఇవాళ ఎండిపోతా ఉంది అని చెప్పి ఆ చిన్న పిల్లగాడు చెప్తా ఉన్నాడు. చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఇలా ఎందుకు నీళ్ళు ఇస్తలేరు? ఇలా పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, మక్క పరేడ్లు ఎండిపోతూ ఉన్నాయి, పత్తి చేన్లు ఎండిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉంటే వీళ్ళ జలసాలు చేసుకుంటూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే, మా బీఆర్ఎస్ పార్టీ మీ ఎమ్మెల్యేల మీద మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ మా తెలంగాణ రైతాంగాన్ని మీద తీర్చుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లొస్తాయి, ఇలా కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అయితే అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన 24 గంటల ఫ్రీ కరెంట్ ఎట్లొస్తుంది, ఇవాళ చక్కగా కరెంట్ ఎందుకు రాదు అని నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టైంకి ఎట్టబడుతుంది, ఇవాళ రైతు బంధు టైంకి ఎట్టబడదని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే తెలంగాణలో ఆ రైతుకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు దినవారం తిరగకంటే ముందే రైతు బీమా ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి ఆదుకుంది కేసీఆర్ గారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా వస్తాయి, ఇవాళ ఎట్లా రావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో DBM 21, 22, 23, 24 మరియు DBM 29L ఈ DBMతో నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మా చివరి ఆయకట్టులు మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇలా మా కమలాపూర్ మండలంలో అంబాల, శ్రీరాములపల్లి, నేరెల్ల, మాదనపేట, గోపాల్పూర్, శనిగరం, ఇలా లక్ష్మీపూర్, ఇలా అదేవిధంగా జమ్మికుంట మండలంలో నగురం, ఇల్లంతకుంట మండలంలో పాతర్లపల్లి, బూజ్నూర్, సీతంపేట, ఇలా వావిలాల, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం.